నాని ప్రొడ్యూసర్ గా తెరకెక్కించిన కోర్టు మూవీని చూసిన మెగాస్టార్ చిరంజీవి మూవీ టీం అందరినీ కూడా అభినందనలతో ముంచెత్తారు. కోర్టు మూవీ టీం ను కలవడానికి తన ఇంటి వద్దకు రమ్మని అందరికీ ఆహ్వానం కూడా పలికారు. దాంతో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి రమ్మండంతో ఒక్కొక్కరికి మాటలేవు. ఇలాంటి మూమెంట్ వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందంటూ రోషన్, శ్రీదేవి, శివాజీ తెగ సంబరపడిపోయారు. ఇక అందరూ చిరంజీవి ఇంటికి వెళ్లిన తర్వాత చాలా హుషారుగా కోర్టు మూవీ టీం తో ముచ్చట్లు పెట్టారు చిరు. ఈ మూవీ చాలా బాగుంది అంటూ, అసలు మెయిన్ గా నేను ఈ మూవీ చూడాలనుకుంది నాని వల్లే. నానికి ఈ మూవీకి కనెక్షన్ ఉందంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుందనేసి నేను ఈ మూవీ చూడడానికి మొదటి రీజన్ నానినే. నాని నాగ చైతన్య పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ చిరంజీవి నానిని చూసి ప్రొడ్యూసర్ గారు అంటూ అన్నారట. అప్పుడే నానికి మూవీకి ఉందంటే లింక్ ఏదో ఉండే ఉంటుంది సినిమాలో అనేసి చిరు గారు అనుకున్నారు. ఇక ప్రియదర్శి మూవీలో ఉన్నాడంటే ఫుల్ ఫన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అసలు ఫుల్ ప్యాక్ చేసేసారు మూవీని. అదే కాక కోర్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ కనుక నచ్చకపోతే మీరు నా హిట్ మూవీని చూడడం మానేయండి అనే అనౌన్స్ కూడా చేసేసాడు నాని. దాంతో ప్రియదర్శి కూడా ఏంటి నాని ఇలా అనేసాడు అని ఆశ్చర్యపోయాడట. ఈ మూవీ మీద తనకున్న నమ్మకంతోనే అంత మాట అన్నాడనేసి ప్రియదర్శి చిరంజీవి గారితో కూడా చెప్పారు. శివాజీ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు అంటూ అందరినీ పొగిడారు. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ పాత్ర గురించి మాట్లాడిన చిరు, శ్రీదేవి అయితే చాలా నేచురల్ గా తన పర్ఫార్మెన్స్ ని ఇచ్చింది. అలాగే రోషన్ కూడా ఎక్కడ ఓవర్ గా యాక్ట్ చేయకుండా చాలా బ్యాలెన్స్ గా యాక్ట్ చేశాడంటూ చిరు మాట్లాడారు. ఇక వీళ్లతో ఈ మూవీ గురించి మాట్లాడిన తర్వాత చిరంజీవి అందరికీ బహుబంతులు కూడా ఇచ్చారు. ఇక ఆ తర్వాత మూవీ టీం అంతా కలిసి చిరంజీవితో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను అందరూ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. వాటిని ఇప్పుడు మీరు కూడా చూడండి. చిరంజీవికి ఎంత బాగా నచ్చుంటే కోర్టు మూవీ టీం నే తన ఇంటికి పిలిపించి సన్మానం చేస్తారు. ఇలాంటి మూమెంట్ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నామంటూ మూవీ టీం అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. సో అంతేకాదు ఈ టీం తో చిరు చాలా ఫన్నీ కన్వర్సేషన్ కూడా చేశారు. మరి కోర్టు మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది? సెలబ్రిటీస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.